నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే. పర్వాలేదు మీరు బాగాలేదు కదా, వదండి అమ్మ. లోపల కొంచెం ఇరుగ్గా ఉంది కదా, ముగ్గురు కూర్చోడానికి ప్లేస్ సరిపోలేదు కదా, అందుకని కొంచెం ఎండ తగులుతుంది, మరేం అనుకోకండి. ఏం పని చేసేవారమ్మా? ఆటో వేసేవారా? సొంత ఆటోయేనా? డ్రైవింగ్లో వచ్చిందా, నార్మల్గా వచ్చిందా? డ్రైవింగ్లోనే. ఉదయాన్నే 7:30కే వస్తుంది అప్పుడు. అయ్యో, పిల్లల తల్లి మీకు? ఇద్దరు మగ పిల్లలు. వచ్చిపోవటం అలా జరుగుతుందా? లేదు, రాలేదు. బాబు రాలేదు. పిల్లడు సరిగా పనులు పాటలు చేయరు. అంటే పనులు అవి చేయరు, మరి ఖాళీగా తిరుగుతారు అన్నమాట. పెళ్ళిళ్ళు అయ్యే? లేదు లేదు. ఎంత వయసు పిల్లలకి? 18 ఇలా ఉంటాయి, 19. ఎక్కడున్నారు? పెళ్ళిళ్ళు కాలేదు? లేదు. అబ్బాయి వైజాగ్లోనే ఉంటాడా, ఎక్కడ పని చేస్తాడో తెలియదు. పని అది సరిగా చేయరు. 20 సంవత్సరాల పిల్లలు మీ మాట వినే పరిస్థితి లేరమ్మా. లేరు. జీతం ఏమి తెచ్చి ఇచ్చారు ఒకరోజైనా? లేదు. ఈయనకి బాగాలేదు కదా మందులకి, అమ్మ ఏం చేస్తుంది, ఎలా తెస్తుంది? పెన్షన్ డబ్బులే మందులు వేస్తాం. ఇప్పుడు ఫోన్లు ఏమి మాట్లాడతారు పని అప్పుడప్పుడైనా? అప్పుడప్పుడు సరిగ్గా ఫోన్లో లేదు. ఎన్ని రోజులైంది మీ అబ్బాయి మీకు ఫోన్ చేసే? అబ్బాయిలు అయిపోయింది 3 నెలలు. 3 నెలలు. మీరు ఎప్పుడైనా చేస్తారు మీ అబ్బాయికి? సరైన ఫోన్ అబ్బాయి కాడ లేదు, మేము చేసిన. 6,000 వస్తుంది, సొంత ఇల్లేనా? ఆయన మందులకు వస్తాయి. ఆయన మందులకి ఎంత వస్తాయి? ఆయన మందులకి 6,000లోనే మరొక 3,000 వేసి 8,000 అవుతాయి మందులు. 8,000? 6,000 అంటే గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా డబ్బులు అలాగే పనిచేసి వేయాలి. మరి కూలి పనికి వెళ్తున్నారా? కొడుకులు పంపిస్తున్నారా? లేదు, మీరే కూలికి వెళ్ళాలి. మీరు ఎంత సంపాదిస్తారు నెలకి? ఈయన కరెక్ట్గా చెప్తున్నారు. నెలకి ఎంత సంపాదిస్తారు? 10,000 ఇవిడా? 10,000 వచ్చింది నాకు కూడా. గట్టిగా అంటే అక్కడ పడిపోయిన అక్కడ ఉండడమే ఇంట్లో. మరి ఎంత సంపాదిస్తారు నెలకి? 4,000 సంపాదిస్తారు. 4,000 2,000 మళ్ళీ మీ మందులకి ఇచ్చేయాలి. ఇంకో 2,000తో మీ జీవనం కొనసాగుతుంది. అంతే. 2 కొడుకులు ఉండి 2 కొడుకుల కన్నా మీకు ఎలాంటి ఆనందం కూడా లేదు. కొడుకులే వచ్చిపోతూ ఉంటే ఈ తండ్రి ఆనందంతోనైనా లేచి పరిగెట్టేసినేమో సంతోషంతోనన్నా. బాధపడకండి, కొంచెం కంట్రోల్ అవ్వండి. అయ్యో, అనవసరం కదిపోయినా. సరే ఫోన్లో అదే పెందులే. మీకు బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? బియ్యం, రేషన్ బియ్యం అవి వస్తున్నాయా మీకు? సరిపోతున్నాయా? చాలా పెద్ద కొంచెం కొనుక్కోవడం. ఎలా కష్టపడుతున్నావు తల్లి? మందులుగా కష్టపడతావా, తినడానికే కష్టపడతావా తల్లి నువ్వు? ఒక్కో నెల నువ్వు పని చేయకపోయినా కూడా నీకు భారం అయిపోతుంది. బ్రతుకు భారంతో పాటు భర్త భారం, పిల్లలు రాలేదని బాధ, మనోవేదన అలాగేం లేదా? నాకు అవి గుండెదాడ వచ్చింది దెబ్బకి. 15,000 అయ్యాయి నాకు హాస్పిటల్కి వెళ్తే మందులు అవి వేసుకుంటేనే బండి నడుస్తుంది. నువ్వు ఒక్కరితో భరించాలి, సైలెంట్గా ఏడ్చుకుంటున్నావు. అంతే మరి. నువ్వు చూడడానికి నవ్వునట్టు కనిపిస్తున్నావు, కానీ ఆ నవ్వు వెనకాతల కనబడినంత బాధ కనబడుతుంది, నాకు కనబడుతుంది. బోల్డ్ అని చెప్పుకుంటే పిల్లలుండి కూడా లేకుంటే దూరం అయిపోయినా ఉంటది. అది సరిపోన్లేమ్మా, వాళ్ళకే బుద్ధి మారాలని కోరుకుంటున్నాను. అంతే మరి. చెప్తా. బియ్యం తీసుకున్నాను, తీసుకోండి. అమ్మా, ఇవి బియ్యం 26 కేజీలు. ఇగో తీసుకోండి, ఇందులో నిత్యావసర సరుకులు ఉంటాయి. ఈ వీడియో చూసైనా మీ పిల్లలకి బుద్ధి జ్ఞానం రావాలని, వాళ్ళలో మార్పు రావాలని, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి కష్టంలో నేను చూసుకోవాలి అని వాళ్ళకి ఒక బుద్ధి రావాలి. వీడియో చూసిన వాళ్ళందరూ పిల్లల ఫోన్ నెంబర్లు కనుక వీళ్ళు ఎవరికైనా కనుకమ్మా వాళ్ళ నెంబర్లు తెలిస్తే ఏంటి ఫార్వర్డ్ చేయండి. ఏమ్మా? సరే తల్లి, నేనైతే ప్రస్తుతానికి నేను 20,000 ఇస్తున్నాను. సంతోషం. సరే మరి వెళ్ళొస్తాను. నమస్తే అమ్మా, బాయ్.